తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, ఆర్వీకేఎస్ కేకే రంగారావు దర్శించుకున్నారు. శ్రీవారి సేవలు వారు వీఐపీ విరామ సమయంలో సేవించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాటు చేశారు. ఎన్నికల తర్వాత స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చామని అఖిలప్రియ తెలిపారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలని ప్రజలంతా కోరుకుని కూటమిని 164 సీట్లలో గెలిపించారని అన్నారు. నష్టపోయిన రాష్ట్రాన్ని కష్టపడి అభివృద్ధి చేస్తామని అఖిలప్రియ తెలిపారు. ఋషికొండే కాకుండా చాలా చోట్ల వైసీపీ నేతలు ఇలా నష్టం కలిగించే కట్టడాలు కట్టారు కాబట్టే స్వామివారు బుద్ధి చెప్పారన్నారు. ఈరోజు 164 సీట్లు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇవ్వడము, మరి ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మన బతుకులు బాగుపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా మంచి తీర్పుని ఇవ్వడం జరిగింది. మరి ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తారనేది అందరికీ కూడా తెలుసు. తప్పకుండా వచ్చే రోజుల్లో రాష్ట్రం ఏ విధంగా అయితే నష్టపోయిందో ఇప్పటికే ఆ నష్టాన్ని నుంచి బయటికి వచ్చి కోలుకొని ప్రజలకి మంచి జరిగేలాగా మేమందరం కూడా కష్టపడతాము. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు కావచ్చు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నవారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి తప్పకుండా రాష్ట్రం బాగుపడేలాగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలతో తప్పకుండా ముందుకు వెళ్ళి ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా